జై వాసవి, జై జై వాసవి. కుసుమపుత్రీ చ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీ వాసవి అమృత కలశం. శ్రీ వాసవి కన్య పురాణగాథ 17వ అధ్యాయం. 1. బ్రహ్మదేవుడు వైశ్యులను దీవించుట. సమాధి 102 గోత్రజ ఆర్యవైశ్యులు తమ భార్యా బిడ్డలతో బ్రహ్మదేవుని దర్శించి ఈశ్వరాజ్ఞను జరిగిన విషయములను ప్రార్థనాపూర్వకముగా వివరించిరి. అప్పుడు బ్రహ్మదేవుడు, నాయనలారా, నేనును శ్రీ మహావిష్ణువు, దేవేంద్రుడు, ముక్కోటి దేవతలు చరాచర సృష్టి అంతయు శివుని ఆజ్ఞను శిరసా వహించి లోకములను పాలించవలెను. కావున మీరు చింతింపక భూలోకమునకు వెడలకు మీ శాపములు మీకు మంగళకరణములై పరిణమించును. తారకుని వధానంతరం గోదావరి నదీ తీర ప్రాంతమున కుమారస్వామి తపస్సు గావించి శాంతి హోమము నిర్వహించెను. అది పవిత్ర బ్రహ్మకుండమని ప్రసిద్ధి. ఆ మహాశక్తివంతమైన ప్రాంతమునకు మీకు నివాసము స్థిరపడగలదు. మీ సందతకు మెచ్చి మీ మీద వాత్సల్యముతో మీరెడకేన ఒక్క వరము ప్రసాదించుచున్నాను, వినుడు. భూలోకమున మీరు నీచమైన మానవ యోనులందు జన్మించక గోలోకమైన నున్న కామధేనువు గర్భమున నుండి కుడి ఎడమ కర్ణముల ద్వారా జన్మింతురుగాక అని పలికెను. ఇందులకే ఆర్యవైశ్యులు పదే పదే బ్రహ్మదేవుని స్తుతించి సెలవు గైకొని శ్రీ మహావిష్ణువుని దర్శింపగా వైకుంఠమునకు వెడలిది. 2. శ్రీ మహావిష్ణువు వైశ్యులకు దీవించుట. అట్లు వైశ్యులు బ్రహ్మదేవునిచే వరమును పొంది శ్రీ మహావిష్ణువును ప్రసన్నత చేసుకొని వారి అనుమతి గోర వైకుంఠమును చేరుకొనిరి. ఆ సమయమున శ్రీ మహావిష్ణువు శ్రీదేవి పాదములొత్తుచుండ శేషతల్పముల అతి ప్రశాంతముగా నుండెను. అంత వైశ్యులు శ్రీ లక్ష్మీనారాయణులకు ప్రణమిల్లి, ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అని బహువిధముల స్తుతించి వారి పాదపద్మములను పరిమళ పూజాద్రవ్యములు పుష్పములచే అభిషేకించిరి. అంతే శ్రీ మహావిష్ణువు సంతోషించి వారితో ఆప్యాయముగా ఇట్లనిరి, లారా, త్రిమూర్తిలయమైన మేము ముప్పురము ఒక్కటే. ఆ దేవి ఇచ్ఛానుసారమే 14 భువన భాండములకు పరిపాలించేవలేను. మీ విషయములన్నీయూ నెరంగుదును. ప్రస్తుత మీ విధి ఆదిపరాశక్తి సంకల్పము మీతో పాటు నేను శ్రీ మహాలక్ష్మి భూలోకమున మీ చెంత జనార్దన కోనకములగా దేవులై అవతరింపుచున్నాము. కావున మీరు నిశ్చింతగా భూలోక ప్రయాణమును సాగింపుడు. అనంతరము మీ శాపములను బాపుకొని మా త్రిమూర్తుల సన్నిధికి చేరకొనెకో శుభమస్తు అని దీవించి పంపెను. కామధేనువు వృత్తాంతము. అటు పిమ్మట ఆర్యవైశ్యులు గోలోకమైన గల కామధేనువుని దర్శించి వినమ్రతతో పూజించనట్లు అనేరు. గోమాత, నీవు భగవత్ స్వరూపినివి. పాల సముద్రమున శ్రీ మహాలక్ష్మి సమేతమై ఉదయించిన పరమ పావనిధి. సర్వదేవతలు నీయందు నిండియున్నారు. అంతేగాక నీ అమృత తుల్యమగు పాలను ముల్లోకవాసులు కొసగి ప్రాణదాతవై వెలుగుచున్నావు. అమ్మ,
మేము నీ దరిజేరి అర్థించుచున్నాము. నీ దివ్యశక్తి చేత మమ్ము ధరించి మమ్ముల ఉద్ధరించి మా శాప నివృత్తికి మార్గమును సుగమనము చేయమని ప్రార్థించిరి. అంతే కామధేనువు, ఓ వైశ్యపుంగవులారా, మీ మనోగతము నాకు అవగతమైనది. త్రిమూర్తుల సహాయం సంపత్తుల నందుట మీ పూజాఫలము ఇంతటి భాగ్యమును మన్నెవరూ పొందియడం లేదు. మీకేమి కావలయన్నో కోరుకొనుడు, ప్రసాదింతునను. అప్పుడు వైశ్యులు, మాత, గోమాత, మా గ్రహచార వశమున గంధర్వుడగు చిత్రకంఠును శాపగ్రస్తులమై ఊర్ధ్వలోకములు వదలి భూలోకమున జన్మించి నివసించవలసి ఉన్నది. భూలోకమున నీచంగా మానవ స్త్రీల నీచ యోనులందు జన్మించుటకు ఇష్టం లేదు. అందువలన మమ్ము నీ గర్భమునందుంచి కానీ మాకు మాతృస్థానం నొసంగుమని కోరిరి. అంతేకాదు అంత కామధేనువు తథాస్తు అనుచు, ఇది బ్రహ్మదేవుని సంకల్పము, మీకు సిద్ధించుగాక అని దీవించెను. వెంటనే తన యోగశక్తిచే 102 గోత్రజ వైశ్యులను వారి భార్యా బిడ్డలను తన గర్భమున చేర్చుకొని భూలోకమును చేరుకొనెను. జ్యేష్ఠశైలము నిర్మాణము. బ్రహ్మదేవుడు వైశ్యులు కామధేను గర్భమున చేరుట ఎరంగి విశ్వకర్మను పిలిచి ఆర్యవైశ్య శ్రేష్ఠులకు నివాస యోగ్యములగు 18 పట్టణములను నిర్మించమని ఆజ్ఞాపించెను. విశ్వకర్మ విరించి అనతి ప్రకారము దక్షిణ భారత ఆంధ్రప్రదేశమునందు రమారమి క్రీస్తపూర్వక 2617 సంవత్సరమున గోదావరి నదీ తీరమున బృహదాద్రి సమీపమున ఈనాటి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రాంతమునందు 1 జ్యేష్ఠశైలము అంటే పెనుగొండ, 2 నిరవధ్యకము, 3 ఏలాపురము అంటే ఏలూరు, 4 వీరనారాయణపురము, 5 విశాలము, 6 శివపురము, 7 అసంటము, 8 నరసాపురము, 9 ధనదము, 10 ధర్మపురము, 11 జగన్నాథం, 12 కళింగము, 13 పాంచాలము, 14 పాలకుండము, 15 త్రిగుణము, 16 భీమావరము, 17 ఘంటసాలము, 18 పీఠికాపురము పిఠాపురములను విశ్వకర్మ నిర్మాణములను గావించెను. ఈ 18 పట్టణములకు రాజధానిగా జ్యేష్ఠశైలము అంటే పెనుగొండను రాజలాంఛనములతో బహుసుందరమయము చేసెను. తదుపరి బ్రహ్మదేవుడు కుబేరుని పిలిచి ఆ నగరములను సకల సంపదలతో అలరారజేయమని ఆదేశించెను. అదే విధముగా కుబేరుడు ఆ నగరములను సిరి సంపదలతో వర్ధిల్ల చేసెను. అందుకు బ్రహ్మదేవుడు సంతోషించి తాను సైతము భూలోకమున బ్రాహ్మణ భృగువంశమున శ్రీ భాస్కరాచార్యులుగా జన్మించెను. ఓం తత్సత్. 17వ అధ్యాయం సంపూర్ణం. జై వాసవి, జై జై వాసవి.